నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాచారం నేను మౌనిక ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఎజెండా గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ మాన్కోటను జిల్లా చేసి మెడికల్ కాలేజ్ స్థాపించిన ఘనత కేసీఆర్దే మహబూబాద్లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ఎంపీ మాలోత్ కవిత అమలాపురంలో ప్రభుత్వ అవార్డును తిరస్కరించిన సమనస గ్రామ సర్పంచ్ ఇక డీటెయిల్స్ చూస్తే కులాలు మతాల మధ్య చిచ్చు పెట్టి వారిని విడగొట్టాలనే ఎజెండాతో బీజేపీ పనిచేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో గోషామహల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల అవసరాలను పట్టించుకోవడం లేదని మంత్రి విమర్శించారు. ప్రజల సంతోషం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని రానున్న ఎన్నికల్లో పార్టీని గెలిపిస్తే దేశవ్యాప్తంగా అద్భుతాలు చేసి చూపిస్తామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను గెలిపించడం వల్ల అభివృద్ధికి నోచుకోలేదని రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధిలో దూసుకెళ్తోందని మంత్రి తలసాని స్పష్టం చేశారు. గోషామహల్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ నందు బిలాల్ వ్యాస్ ఆధ్వర్యంలో జరిగిన సభలో పలువురు పార్టీ మాజీ కార్పొరేటర్లు సుమారు 5,000 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీను యాదవ్ వేదికపై రావాలి. నాయకులకు కార్యకర్తలకు మీకు అందరికీ కూడా రిక్వెస్ట్, टिकट किसी को भी आए तो सब लोग जिम्मेदारी बन के जिताना जरूरी है. अपना एमएलए जीते तो बाद में अपने कारपोरेटर आप पूरे जीतते और पब्लिक के सेवा करने के लिए हम आपके साथ रहेंगे, हुकूमत आपके साथ रहेगा. मैं भी ये कार्यक्रम हम आप लोग जानते हैं, ये 4 साल से नहीं 9 साल से గోషామహల్ में कौन सा भी काम रहे तो मैं आरू करारू ఎంత పెద్ద పనైనా కానీ మనం చేపిస్తున్నాం. గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. మొత్తం 6 డివిజన్ నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. మా ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా సిటీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ జీ రావడం జరిగింది. మా నియోజకవర్గం నుంచి ఆర్వి మహేందర్ అన్న, పూజా బిలాల్, సీను గౌడ్, సునీల్ సావు, మన శ్రీనివాస్ యాదవ్, మమతా గుప్తా, సంతోష్ గుప్తా, పరమేశ్వరి, ఆనంద్ గౌడ్, టోటల్ ముఖేష్ సింగ్, టోటల్ పార్టీ సీనియర్ లీడర్స్ ప్రేమచంద్ రాథోడ్ గారు అందరూ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఒక పెద్ద మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. आने वाले दिनों में मैं गोशामहल विधानसभा क्षेत्र के हर गली हर बस्ती में पार्टी का झंडा हम लहराएंगे. ज़्यादा से ज़्यादा पार्टी में लोगों को शामिल करेंगे, पार्टी का कैडर मजबूत करेंगे. जनता की सेवा के लिए पार्टी के वर्कर्स हमेशा मौजूद रहेंगे. जो भी समस्या होगी దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతోందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. నాంపల్లి నియోజకవర్గం ఆసిఫ్ నగర్ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశ వేడుకల్లో మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, బీఆర్ఎస్ స్టేట్ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అన్ని డివిజన్ల నుండి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ రాష్ట్రం రాకముందు తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడ్డారని, తెలంగాణ వచ్చిన తర్వాత అటు సంక్షేమంలో ఇటు అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని అన్నారు. మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ సాధిస్తారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ధీమా వ్యక్తం చేశారు. सब लोग एक सब्जेक्ट सबको दिया गया है. अब पूरे सब्जेक्ट इसलिए नहीं बोलना चाहता, के.टी. रामाराव साहब कहे कि हर एक को एक सब्जेक्ट दीजिए, उस सब्जेक्ट को बात करने का मौका दीजिए. हर सब्जेक्ट में कोई एक भी सब्जेक्ट ऐसा नहीं बचा जिसमें हमने तरक्की नहीं की. मुझे जो वक्त दिया गया है
అందరూ 3% రిజర్వేషన్ పోలీసులు షీటీన్స్ లేదు, భరోసా సెంటర్ లేదు. ఎందుకంటే మా మహిళ అంటే మనకు చాలా గౌరవం. 585 करोड़ रुपये खर्चा हिंदी अल्लाह कमिश्नर ऑफिस हिंदी. मेरे बहनों का तो इस धूप में आप लोग आए हैं, और खास तौर से ये बुला रहेंगे, महफिलें रहेंगे और काम करेंगे. तमाम सीनियर कायदीन का हमेशा आ सकते हैं, मेरा घर हाजिर है, क्योंकि हमारे सीएम महान सीएम है और महान గట్టిగా చప్పట్లతోనే ధన్యవాదాలు తెలుపుదాం గౌరవనీయులు మైమూని గారికి. భైరమ్మ సభ అంటే చాలా తెలంగాణ రాష్ట్రంలో 119 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో సర్వసభ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా చాలా ఘనంగా ఉత్సాహంగా కనిపిస్తూ ఉంది. దాని భాగంగానే నాంపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు సర్వసభ ఏర్పాటు చేసుకున్నాం. నేను చూస్తూ ఉన్నాం, కార్యకర్తల్లో ఒక మంచి జోష్ కనిపిస్తూ ఉంది, ఒక ఉత్సాహం కనిపిస్తూ ఉంది. ప్రతి వాళ్ళు చెప్తా ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు మా ఇంటికి అందుతున్నాయి, మా కొడుకు అందుతున్నాయి, మా తల్లికి అందుతున్నాయి అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా కుటుంబం పరంగా ఈరోజు రావడం జరిగింది. ఇది చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో మహబూబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత మా తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని ఆర్తి గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్మన్ బిందుతో కలిసి జిల్లా అధ్యక్షురాలు అమరవీరుల చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. మాన్కోటను జిల్లా చేసి మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దే అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లలో చేయని అభివృద్ధి ఈ బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్లలో చేసిందని, బీజేపీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటని వారిని బండకేసి కొడతారని హెచ్చరించారు. అందరూ అప్రమత్తంగా ఉండి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు మీ గ్రామాల్లోకి వస్తే నిలదీయండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్ని పథకాలు పెట్టారో మనందరికీ తెలుసు. అధ్యక్షత వహించిన మన అన్న శాసనసభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు ఎంత నష్టానికి దగ్గరైన ఇష్టమైన పథకం ఆసరా పెన్షన్. ప్రతి పైసా మండల కోఆర్డినేటర్లు, మండల ప్రెసిడెంట్లు, అదేవిధంగా మీరందరూ పక్కన కూడా ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ సంక్షేమ పథకాలు రాని ఇల్లే ఉండదు. ఛాలెంజ్ చేస్తాయి, ఇల్లే ఉండదు. మీరు ఊరు పోయి వాడపోయి అసలు నిల్చుంటే ఎంత బ్రహ్మాండంగా చెప్పొచ్చు. కేసీఆర్ కారు గుర్తు ఓటేయడమ్మా అని చెప్పొచ్చు. మానకోటలో మరొకసారి గులాబీ జెండా ఎక్కడైతే దమ్ము కూడా అది మీకే ఉండదు. ఇక మొన్న వచ్చిందయ్యా అమిత్ షా గారు ఓటింగ్ వచ్చి ఏం చేసిండు, మాటల మూట ఇచ్చిపోయాడు కానీ తెలంగాణ రాష్ట్రానికి డబ్బుల మూట ఇచ్చిపోలేదు. మీ అందరి కోసం మేము కలిసి పనిచేస్తాం, కలిసి కట్టుగా ముందుకు నడుస్తాం. ఎవరైతే పదవులు రాలేదో వాళ్ళ కోసం మేము కలిసి కట్టుగా సీఎం గారి దగ్గర, కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కాపాడుకొని మీ పదవులు తీసుకువస్తామని చెప్పేసి నేను మనం చెప్తున్నా. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఏం మాటలు చెప్తున్నారో, బీజేపీ ఏం మాట్లాడుతుంది, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు. 46 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నారు. మరి 46 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఏం చేశారో మనం గమనించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అక్కడే ఉంది. ఇవాళ మన గిరిజన యూనివర్సిటీ ఎక్కడ ఉందో మీకు తెలుసు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కానీ, ఇవాళ వరంగల్ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇవాళ సమగ్ర సాహిత్యపు జాతీయ హోదా కావచ్చు. కొన్ని విషయాలు మన ఎంపీ గారు మాట్లాడతారు. కాబట్టి దయచేసి మీరందరూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అమలాపురంలో ప్రభుత్వ అవార్డును సమనస గ్రామ సర్పంచ్ తిరస్కరించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండల పరిషత్ కార్యాలయంలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్లకు సన్మానాలు చేశారు. అయితే అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామ సర్పంచ్ శ్యామ్ కుమార్ తన సన్మానాన్ని తిరస్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలను అస్తవ్యస్తం చేసిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించుకొని సర్పంచ్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చిందంటూ అధికారుల ముందు ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జెడ్పీటీసీ పందిరి శ్రీహరి, సర్పంచ్ శ్యామ్ కుమార్ మధ్య మాటల యుద్ధం నడిచింది. గ్రామంలో ఏ అభివృద్ధి చేయలేనందుకు నిరసనగా సన్మానాన్ని, అవార్డును సర్పంచ్ శ్యామ్ కుమార్ తిరస్కరించారు. ఈవేళ ఆ పరిస్థితి ఎవరికి లేదు. ఏ పంచాయతీ కింద పంచాయతీలో అవకాశం ఉంటే వాళ్ళందరూ కొంచెం స్వయంగా వస్తారు. మేము ఒక్కరు చెప్పుకుంటాం. ఎందుకంటే మాది అవినీతి రహిత పరిపాలన ఇటువంటి ఉత్సవాలు సంతోషంగా మేము జరుపుకుంటామని, అలాగే మీరు చేసినటువంటి సన్మానాలు కానీ అవార్డులు కానీ తీసుకుంటామని చెప్పి మరి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మాకు మీరు చేస్తామన్న సన్మానాన్ని కానీ అవార్డు కానీ ఈ సందర్భంగా మరి నిరసన కోటి మేమెవరూ కూడా సంతోషంగా లేదు. మీరు పార్టీ వ్యక్తిగతంగా నేనైతే సంతోషంగా లేదు. వ్యక్తిగతంగా నేనైతే సంతోషంగా లేదు సార్. వ్యక్తిగతంగా చెప్తాను సార్. వ్యక్తిగతంగానే చెప్తాను. కూకట్పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సీఎం పోరాటంతో రాష్ట్రాన్ని సాధించి అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపారని పల్లా అన్నారు. ముఖ్య అతిథులుగా మేడ్చల్ జిల్లా ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, కార్పొరేటర్లు, కోఆర్డినేటర్ సతీష్ అరోరా పాల్గొన్నారు. మాత్రమే వేదిక దగ్గర రావాలి. ముసాపేట డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రావణ్ కుమార్ గారు సభ జరుపుకుంటా ఉన్నాం. దయచేసి సాబ్ డివిజన్ శ్రీ బలవంత రెడ్డి గారు, వారాణసి నగర్ డివిజన్ ఎం సాయిబాబా చౌదరి గారు, అల్లాపూర్ డివిజన్ డి హరినాథన్ ఎం సుధాకర్ రెడ్డి గారు, మద్దె డివిజన్ తెలియజేస్తూ సీనియర్ నాయకులు చేసినట్టు అన్నగారు మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యే గారి మైక దప్పు శ్రీనివాస నాశనం తెలియజేసుకుంటూ జై జై హే తెలంగాణ ప్రార్థన జయ జయ హే తెలంగాణ జననీ తల్లి నీరాజనం తరతరాల చరితగల తల్లి నీరాజనం తెలంగాణ మన వెళ్ళిన శుభ తరుణం. దృశ్యం వేదికగా టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. నేటితో తెలంగాణ రాష్ట్ర సమితికి 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా గమ్యాన్ని ముద్దడిన ఈ పార్టీ అధికారం కూడా చేపట్టింది. సొంత రాష్ట్రంలో వరుస విజయాలతో ప్రయాణం కొనసాగుతుంది. మీ అందరి సహకారంతో భవిష్యత్తులో కూడా 3వసారి హ్యాట్రిక్ సాధించేది మనమే అనే విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వరాష్ట్ర సాధనగా ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నేటితో 22 ఏళ్లు పూర్తి చేసుకుంది. నిధులు, నీళ్లు, నియామకాలు అనే నినాదంతో 2001లో ఏప్రిల్ 27న జలదృశ్యంలో వేదికగా ప్రస్థానం ప్రారంభించిన టీఆర్ఎస్ 14 ఏళ్ల పాటు ఉద్యమ పార్టీగా కొనసాగుతూ
పార్టీ సారథి గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో స్వరాష్ట్ర సాధనతో పాటు అధికారంలో కూడా వచ్చింది. ప్రతి మీటింగ్ కూడా ఖచ్చితంగా చెప్తున్నారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ, మాకు వచ్చిన సమస్య ఉన్నట్లయితే పొద్దున్నే 5 గంటల సమస్య అయినా, బస్తీలో ఉన్న సమస్య అయినా కూడా దాన్ని ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు ఇతర అధికారులకు కానీ, నాయకులకు కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రులకు కానీ తీసుకోపోయి వాటన్నిటిని కూడా తీసుకొని మొత్తం కూడా ప్రజల కోసం తెచ్చినట్లయితే అక్కడ ఉండే అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా మొన్న ఎన్నికల్లో వారికి ఓటేయడం అంటే ఇది మామూలు విషయం కాదు. నిజంగా కృష్ణారావు గారు వర్గం అంటేనే ఒక అద్భుతమైన నియోజకవర్గం. అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని పట్టణాల నుంచి వచ్చిన అతి పెద్ద నియోజకవర్గం. పంపించాం. ఆ టెండర్ ప్రాసెస్ ఉంది, అది కూడా తొందరలో కంప్లీట్ చేయాలని చెప్పి ఆ 135 కోట్ల రూపాయలు పెట్టినటువంటి ఆ బ్రిడ్జి కంప్లీట్ అయితే కుక్కడపల్లికి ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అది కూడా ఆమోదం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. కేటీ రామారావు గారితో మోహిత్ కుమార్ గారు మాట్లాడవలసింది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మనం చేసేటువంటి డెవలప్మెంట్లు ఎన్నో ఉన్నాయి, ఇప్పటికి మీకు చూస్తా ఉన్నాను. ఎన్నో రకమైన డెవలప్మెంట్లు ఉన్నాయి. ఈ 9 సంవత్సరాల్లో కూడా మనం ఎక్కడన్నా నీటి సమస్య ఉందా ఒకసారి ఆలోచన చేసుకోమంటా ఉన్నాం. ఇది ప్రజలు గమనించమని అడుగుతా ఉన్నాం. 24 గంటల కరెంటు, నీళ్లు. ఈ రోజున లాండ్ ఆర్డర్ హైదరాబాద్ కావలసినటువంటిది ఏది కావాలో మా కేటీ రామారావు గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరాన్ని ఎన్నో కోట్ల రూపాయలు అభివృద్ధి చేసేందుకు కేటీ రామారావు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా ముతోల్ నియోజకవర్గం తనూర్, ముతోల్, బైంసా, బసర్, కుబీర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. తానూర్ మండలంలో రాళ్లవాన పడి రైతులకు తీవ్ర నష్టం సంభవించింది. లోకేశ్వరం, ముతోల్ మండలంలో వరి పంట చేతికి వచ్చే సమయంలో భారీగా వర్షం కురవడంతో వరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా డోనకల్ మండలంలోని పెరుమాన్ల సంకీసాలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న డయాలసిస్ పేషెంట్ పోతుగంటి రమాకు ఆర్థిక సహాయంతో పాటు రోజువారీ పాకెట్ మనీని చిలకోడు లిటిల్ స్కూల్ విద్యార్థులు ముందుకొచ్చి నెల 2,000 రూపాయల పండ్లు, పాలు, పౌష్టికాహారం కోసం అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పఠాన్ గోరి, స్కూల్ టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో చిలుకోవడం పిల్లలకి చదువు ఒకటే కాదు, ఇలాంటివి కూడా నేర్పాలి, హెల్త్ నేర్చడానికి నేర్పాలని కాన్సెప్ట్తో మేము ఒక చిన్న ఏర్పాటు చేస్తాం. ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన చాక్లెట్ బిస్కెట్ కోసం అని ఇస్తారు కదా, అవి తలాకు 1 రూపీ బాక్స్ పెట్టుకుంటే ఒక 10,000 అయినాయి మా దగ్గర అమౌంట్ ఉంది. ఈ ఒక్కరికే కాకుండా ఇలా ఒక నెలలో ఏదో ఇచ్చేయడం కాకుండా ఎవరి మంత్ దానికి ఎంతో కొంత మా స్కూల్ నుంచి సాయం చేయడానికి మా పిల్లలందరినీ నేర్చుకొని మేము చేస్తున్నాం. మేము ఇచ్చే డబ్బులు మా పిల్లలందరం కలిసి మేము వేసుకునే డబ్బులు తల గ్రూప్. ఎందుకంటే ఈరోజు రూపాయి వేస్తున్నాం, ఈ సిచ్యువేషన్ వీళ్ళు చూస్తున్నారు. రేపు ఫ్యూచర్ వీళ్ళందరూ గొప్ప పొజిషన్కి వెళ్ళిపోయి జాబులు సంపాదించిన తర్వాత వాళ్ళు సంపాదించిన దాంట్లో ఒక 10% 1 లక్ష రూపాయలు సంపాదించి ఒక 10,000 ఇలాంటి వాళ్ళు సాయం చేయాలని కాన్సెప్ట్ కూడా అందరికి నేర్పిస్తున్నాం. వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. ఈఎంకి మా నుంచి లేదంటే మెడిసిన్ గవర్నమెంట్ ద్వారా ప్రజెంట్ అయితే ఒకవేళ నెక్స్ట్ మంత్ నుంచి మెడిసిన్ ఎవ్రీ మంత్ మా పిల్లలతో 1 month గ్యాదర్ చేసుకొని ఆ అమౌంట్ తనకి హెల్ప్ చేయాలి. ఫెయిల్ అయ్యి వారికి ప్యాకెట్ మనతోటి పోగు చేసిన డబ్బు నుంచి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేయడం. ఆ హెల్ప్ అన్నది మన ఊళ్ళో ఎలాంటి పేదత ఉండబడినా వారికి సహకరించడం అనేది
జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వీఎంఆర్ గార్డెన్లో పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి సమావేశాన్ని ప్రారంభించారు. మెట్పల్లి పట్టణం గులాబీమయం కాగా బీఆర్ఎస్ జెండాలతో వివిధ మండలాల వారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యారు. తాను సైతం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అంటూ త్రిచక్ర వాహనంపై వికలాంగ యువకుడు ప్లీనరీ సమావేశానికి హాజరయ్యాడు. సభలో మహిళా కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలదే బీఆర్ఎస్ పార్టీ. అయ్యో బీఆర్ఎస్ పార్టీ అంటే భారతీయ రాష్ట్ర సమితి అనేది వేరే కాదు. తెలంగాణ ప్రజల కోసం పెట్టుకున్న పార్టీ. తెలంగాణ పార్టీని మన బీఆర్ఎస్ పార్టీగా భారతదేశం అంతా కూడా మన దగ్గర జరుగుతున్న ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలను కూడా చేయాలని చెప్పి మంచి ఉద్దేశంతో నేను బతుకుడే కాదు, నా తెలంగాణ ప్రజలు బతుకుడు కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా తెలంగాణ మోడల్గా చేయాలి. తెలంగాణలో ఏవైతే మనం సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామో అవన్నీ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ పెట్టింది చూసాం. నేను మహారాష్ట్రలో అన్ని జాగాలు ఎక్కడికి పోయినా కూడా అశేష జనం అన్ని రాష్ట్రాల నుంచి కూడా నాకు గోవా నుంచి పనిచేస్తారు సార్. ఈ కల్వకుంట్ల నేను కనుక నాకు కూడా పనిచేస్తాను సార్. కేసీఆర్తో మాకు మాట్లాడండి, మా గోవాలో కూడా మేము అందరం తయారున్నాం, బీఆర్ఎస్ పార్టీ చేరుతుందని చెప్పి గోవా నుంచి కూడా నిన్న మొన్న ప్లేట్సార్లు ఫోన్లు వచ్చాయి. ఆ విధంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఇంత తొందరగా తెలంగాణ ఇంత ఏ విధంగా అభివృద్ధి జరిగింది, నీళ్ళు ఎట్లు వచ్చినాయి, కరెంట్ ఎట్లు తెచ్చిండు గౌరవ ముఖ్యమంత్రి గారు, రైతు బంధు ఏ విధంగా పెట్టిండు, కళ్యాణ లక్ష్మి ఏ విధంగా పెట్టిండు అని చెప్పి ఈ దగ్గర మన దగ్గర జరిగే ఏ రాష్ట్రం లేవు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం లేవు కనుక మన రాష్ట్రానికి తిరిగి చూసి మన రాష్ట్రంలో ఇలా తెలంగాణ రాష్ట్రం భారతదేశంతో కావాలని చెప్పి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు జరగాలని చెప్పి ప్రతి రాష్ట్రం కోరుకుంటుంది కనుక. నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా గాలివాన బీభత్సం సృష్టించడంతో రైతుల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికొచ్చిన నువ్వులు, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు లబోదిబోమంటున్నారు. వర్షం బీభత్సం సృష్టించడంతో కొన్ని ఇళ్ల పైకప్పులు, రేకులు, కొన్ని పాత భవనాలు కూడా నేలమట్టమయ్యాయి. దిలాల్పూర్ ఎంఆర్ఓ వర్షం తగ్గిన తర్వాత వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రిపోర్ట్ పంపిస్తామని అధికారులు తెలిపారు. పంట నష్టంపై సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్మల్ నియోజకవర్గంలో ఊరు వాడల్లో వేడుక నిర్వహించారు. పల్లె పట్టణం అనే తేడా లేకుండా పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ జెండా వేడుకను నిర్వహించారు. నిర్మల్ పట్టణంలో పలు వార్డుల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. బుల్లెట్ బండి నడుపుతూ పట్టణమంతా కలియ తిరిగారు. అంతకుముందు శాస్త్రీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. पूरा ये एक दिन पूरा फोटो शूट करेंगे बर्थडे को लगाना पड़ता కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీ జిందాబాద్ పార్టీ జిందాబాద్ జై భారత్ జోహార్ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ రెడ్డి గారి నాయకత్వం రెడ్డి గారి గ్రామంలో వాడలో జెండా ఆవిష్కరణ కార్యక్రమము పొద్దున 8:30 గంటలకే మొదలైంది. మరి నిర్మల్లో మరి సాంప్రదాయబద్ధంగా మనం ఎప్పుడు చేసుకునే విధంగా ఇక్కడ మనము పార్టీ మరి జెండా ఆవిష్కరణ నిర్వహించి మరి కార్యక్రమంలో పాల్గొన్న మన పార్టీ శ్రేణులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 9 సంవత్సరాల లోపటే తెలంగాణను అద్భుతంగా మరి తయారు చేసి ఇవాళ భారతదేశానికి ఒక ఆదర్శంగా తయారైంది. ఎక్కడ పోయినా కానీ తెలంగాణ మోడల్గా ఉన్నట్టయితే మనం అందరం కూడా రేపు రాబో రోజులలో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి ఆలోచనతో ఆర్థికంగా బలపడి మంచిగా ఉండడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. తాగునీటి సమస్య లేదు, రైతులకు విద్యుత్ సమస్య లేదు, పెట్టుబడి సమస్య లేదు, బీమా ఉన్న కార్యక్రమం ఉంది, పట్టణాల పరిశుభ్రత, పల్లెటూరు పరిశుభ్రత ఇవన్నీ చూస్తుంటే తెలంగాణ ఒక రోల్ మోడల్గా తయారైపోయింది. ఇది ముఖ్యమంత్రి గారి ఆలోచన. తెలంగాణ రాకుంటే మనం ఏ విధంగా ఉంటుండేవి అదొకసారి మనం ఆలోచించుకుంటే నిజంగా కూడా ఇలా గర్వపడాలి. పెన్షన్లు కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కానీ ఇటువంటి ఎన్నో స్కీములు మనం పెట్టుకొని తెలంగాణలో ఆర్థికంగా అందరూ కూడా బలపడి మరి తెలంగాణ అంతా సుభిక్షంగా ఉన్నటువంటి నదీ జలాలు, రెండో పంట పండినటువంటి ధాన్యాన్ని అంతా కూడా ప్రభుత్వం కొనడము, ఇది ఎన్నో కార్యక్రమాలు మనం చూసినట్టయితే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఎజెండా. గోషామహల్ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి. బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశ వేడుకల్లో హోంమంత్రి మహమూద్ అలీ. మాన్కోటను జిల్లా చేసి మెడికల్ కాలేజ్ స్థాపించిన ఘనత కేసీఆర్దే. మహబూబాద్ లో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించిన ఎంపీ మాలోత్ కవిత. అమలాపురంలో ప్రభుత్వ అవార్డును తిరస్కరించిన సమనస గ్రామ సర్పంచ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.